బాలకోట గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు. బాలకోట బాలకోట గారు, తెలుగుదేశం ఉమ్, నాయకుల్ని ఎంతమందిని అడిగినా సరే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు రెడ్ బుక్ అని చెప్పేసి ఎలక్షన్ల ముందు మాత్రం నానా హడావుడి చేశారు. కానీ ఎలక్షన్లు అయినాక ఆ రెడ్ బుక్ గురించి మాట్లాడేవాళ్ళు లేరు. ఏమన్నంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మనం జగన్మోహన్ రెడ్డి లాగా మనం చేయలేము, మనం ఏదైనా సరే చూసి నింపాదిగా చేద్దాము, ఇప్పుడు మనకి ప్రభుత్వ పాలనే ముఖ్యం అన్నట్టు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ చెప్తా ఉన్నారు. కానీ కార్యకర్తలు మాత్రం 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి చేతిలో, వైఎస్ఆర్సీపీ నాయకుల చేతిలో పడిపడి ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద వీళ్ళు ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారా అని చెప్పి వేచి చూస్తా ఉన్నారు. కానీ అలాంటి దాఖలాలు ఏమి కనపట్లేదు. కాకపోతే వాళ్ళ సర్ప్రైజింగ్ గా ఈయన నందిగామ సురేష్ గారిని అరెస్ట్ చేశారని చెప్పి న్యూస్ వస్తా ఉంది, మనం కూడా చూస్తా ఉన్నాం. అందులో చూస్తా ఉంటే నందిగామ సురేష్ తొడగొట్టి సవాల్ చేస్తా ఉన్నాడు. ఏం, ఈ రోజు నన్ను అరెస్ట్ చేస్తారా, రేపొద్దున మా ప్రభుత్వం వస్తుంది మీ అంతు చూస్తాం అంటా ఉన్నారు. నిన్నటిదాకా వీళ్ళు చూసింది అదే కదా, ఈ రోజు మళ్ళీ కొత్తగా చూసేదే ఉంది. ఏంటి సార్ అంటే, ఈ ప్రభుత్వం వచ్చినా సరే వైఎస్ఆర్సీపీ నాయకులు అంత ధైర్యంగా మాట్లాడటానికి కారణం ఏంటి? ఇంకా తెలుగుదేశం కార్యకర్తలు భయపడిపోవడానికి కారణం ఏంటి? ఎక్కడ ఉంది అసలు ఈ తేడా ఏంటి? అసలు ప్రభుత్వం వచ్చినా కూడా తెలుగుదేశం నాయకులకి ఆ భయం ఎందుకు ఉంది? శ్రీకాంత్ గారు, దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అనే మాట మనం విన్నాం కదా. మరి శ్రీకృష్ణ భగవానుడంతా గీతోపదేశం చేయనక్కర్లేదే గాని ఎంతో కొంత దుష్ట శిక్షణ జరగాల్సింది. ఇప్పుడు మనం అనుకుంటున్న పేర్లు మొత్తం కూడా గత 5 ఏళ్లలో ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులనే కాదండి, అన్ని సామాజిక వర్గాలను కూడా వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళే, మంత్రులుగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ. తర్వాత తెలుగుదేశం పార్టీ మీద డైరెక్ట్ గా మంగళగిరి కార్యాలయం మీద కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కానీ ఒక రౌడీయిజం చేసినారు. జోగి రమేష్ కానీ, లేదంటే నందిగం సురేష్ కానీ, దేవినేని అవినాష్ కానీ, తర్వాత లేళ్ల అప్పిరెడ్డి కానీ, తలశిల రఘురాం కానీ చాలా చేశారండి. మీరు నందిగం సురేష్ అయితే అమరావతిలో రోడ్లు తవ్వుకునిపోయాడండి. అక్కడున్న మెటీరియల్ దొంగిలించారండి. 3 రాజధానుల మీద పేరు మీద శిబిరం పెట్టి దాదాపు 200 పోలీసులు మనని కాపలాలు పెట్టి ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టించారండి. నందిగామ నియోజకవర్గం నందిగామలో కూడా అమరావతి శిబిరం ఒకటి, నందిగామ సురేష్ వస్తే ఒక గులాబీ పువ్వు ఇవ్వటానికి వెళ్తే అచ్చంగా కమ్మ సామాజిక వర్గం వాళ్ళని ఏరి 14 మంది మీద కేసు పెట్టి 3 నెలలు జైలు పెట్టారు. వీళ్ళందరూ చేశారు సార్ ఇది. కాబట్టి వీళ్ళందరి మీద కూడా చట్టం చర్యలు తీసుకోవాల్సిందే. కాకపోతే ఇక్కడ ఏంటంటే వివాహాలు 2 రకాలు. ఒకటి రాక్షస వివాహం, 2 గాంధర్వ వివాహం. రాక్షస వివాహం అంటే అమ్మాయిలు ఎత్తుకుపోతారు. గాంధర్వ వివాహం అంటే లాంఛనంగా పద్ధతి ప్రకారంగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్ని రాక్షస వివాహాలే, అంటే ఎత్తుకుపోటాలే. గోడలు దూకారు, లేదా హౌస్ అరెస్టులు చేశారు, వాహనాల్లో ఎక్కిచ్చేసి గంటల తరబడి అచ్చెన్నాయుడు గారిని ఫైల్స్తో ఇబ్బంది పడినా కూడా తిప్పారు. రఘురామకృష్ణరాజు గారిని అయితే కాళ్ళ మీద కర్రలతో కొట్టారు, గుండెల మీద కూర్చొని గుద్దారు. దేవినేని ఉమామహేశ్వరరావు గారిని ఇబ్బంది పెట్టారు, ధూళిపాల నరేంద్రని ఇబ్బంది పెట్టారు, కొల్లు రవీంద్ర గారిని ఇబ్బంది పెట్టారు, పట్టాభిని ఇబ్బంది పెట్టారు. విజయవాడలో ఒక వ్యక్తి, ఒక కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ కన్ను తీశారు. మాలాంటి వాళ్ళని హౌస్ అరెస్టులు చేశారు. మా వాట్సాప్ ఫోన్లని, మా ఫోన్లని ట్యాప్ చేశారు. వార్నింగ్లు ఇచ్చారు, హెచ్చరికలు ఇచ్చారు. అమరావతి సభలకు వెళ్లకుండా చేశారు, మీటింగులు చెప్పకుండా చేశారు, మా పాదయాత్ర మీద రాళ్ళు వేశారు, అన్నం తినకుండా చేశారు, అన్నం పెట్టకుండా చేశారు, మహిళల్ని ఏడిపించారు, చాలా చేశారండి వీళ్ళు. అందరూ కాదు సార్, ఈ ఈ యొక్క జే గ్యాంగ్ వీళ్ళందరి మీద కూడా శిక్షలు కావాల్సినంత అవసరం ఉందనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోరుకోవటమే కాదండి, రాష్ట్ర ప్రజలే కోరుకుంటున్నారు. ఇంకో మాట కూడా ఏంటంటే, ఈ రోజున నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు, వీళ్ళందరూ పారిపోయారు. వీళ్ళు న్యాయస్థానానికి వెళ్ళిపోయి ముందస్తు బెయిల్ అడిగినా కూడా న్యాయస్థానం వీళ్ళకి ఇవ్వలేదండి. అంటే న్యాయస్థానం కూడా ప్రాథమికంగా వీళ్ళందరూ తప్పులు చేశారని చెప్పేసి భావించింది. ఈ ప్రభుత్వం ఇంకా వీళ్ళకి వెసులుబాటు ఇచ్చిందండి, కోర్టుకి వెళ్ళటానికి వెసులుబాటు ఇచ్చింది, యాంటిసిపేటరీ బెయిల్ పెట్టుకోవటానికి అవకాశం ఇచ్చింది. బెయిల్ పెట్టుకున్నారు, వేసుకున్నారు, లాయర్లను పెట్టుకున్నారు, పెద్ద పెద్ద లాయర్లని వాదించుకున్నారు. కానీ ప్రాథమికంగా కోర్టుకి
వీళ్ళు నేరం చేశారని చెప్పి తెలిసి ఆ వీడియోలు అవన్నీ చూసే ఆ బెయిల్ ఇవ్వకపోతే చట్టం ఇప్పుడు తన పని తాను చేస్తుంది. తప్పనిసరిగా ఏ ఒక్కళ్ళు కూడా విస్కాటానికి ఇవ్వలేదండి. నేను కూడా చెప్తున్నా, అమరావతి భోజనం చేయొచ్చుగా. ఒక్కొక్కడు శ్రీశ్రీ గారు అన్నట్టుగా ఒక్కొక్కడు ఒక్కో నరరూప రాక్షసుడు. అంటే అధికారాన్ని చూసి, జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు చూసి, ఈ పెట్టిరేగిపోయిన వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగా జైలుకు పంపాల్సిందే. కాకపోతే ఏంటంటే ప్రతి సంఘటన కూడా పాత్రదారులు సూత్రధారులు ఉంటారు. మరి పాత్రదారులను అరెస్ట్ చేస్తున్నారు. మరి దీని అనుకున్న సూత్రధారుల సంగతి ఏంటో కూడా చూడాలి. ఆఖరికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇందులో సూత్రధారి. ఆయన ఆదేశాలు లేకుండా, ఆయనకి తెలియకుండా, ఆయన పురమాయించుకోకుండా ఏ నాయకుడు కూడా ఏ కార్యాలయం మీద కూడా దాడి చేయలేదు. మళ్ళీ ఇందులో అప్పుడున్న పోలీస్ అధికారులు, వీళ్ళకి సహకరించిన పోలీస్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సినంత అవసరం ఉందండి. తప్పనిసరిగా ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే మేలు. ఎందుకంటే వీళ్ళు ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పాం, ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు, ఈ రోజున ఒక ఒక రాక్షస మందలాగా, ఒక రావణ పరిపాలనలాగా, శాంతి భద్రతలు లేకుండా, పౌర హక్కులు లేకుండా, జీవో నెంబర్ 1 ఇచ్చేసి ఎవడు సభలు పెట్టుకోకుండా వార్నింగ్లు ఇచ్చి కొట్టి హత్యలు, అత్యాచారాలు, శిరోమండలాలు, మూత్ర విసర్జనలు, మా డాక్టర్ సుధాకర్ అన్ని సంఘటనలే కదా సార్. ఇటువంటి వేదనలకు గురి చేసిన అధికారులు కానీ, లేదా దానికి పాల్పడిన ఎమ్మెల్యేలను కానీ తప్పనిసరిగా చర్యలు తీసుకొని లోపల పెట్టాలి. పోతే ఒక మాట ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ డబ్బులు ఉండేవాళ్ళు అరెస్ట్ చేస్తారు, న్యాయస్థానం ముందు పెడతారు, రిమాండ్ వేస్తుంది, 14 రోజులు ముగిసిపోతాయి, 15 రోజులు బయటకు వస్తారు. ఏంటి కర్తవ్యం? బయటకు వస్తారు కదా, బయటికి రాకుండా న్యాయస్థానం లోపలే ఉంటుంది కదా. మరి ఇవన్నీ కూడా చూడాలి, ఇవన్నీ ఆలోచించాల్సిన అంశాలు. మరి నేనేమి రఘురామకృష్ణరాజుని గుట్టినట్టుగా వీళ్ళందరినీ తెచ్చేసి గుండెల మీద కూర్చొని వీళ్ళందరినీ గుద్దమని నేను చెప్పలేదు. కానీ మరి చట్టం తన పని తాను చేస్తుంది. కానీ వీటికి సంబంధించిన ఆ, విచారణ పర్వాలు కూడా వేగవంతంగా పూర్తి చేయాలి. అంటే కాలాతీతం చేసుకోకుండా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాకపోకుండా కనీసం ఒక సంవత్సరంన్నర గడువు పెట్టుకొని ఈ కేసుల్ని వేగవంతంగా విచారణ చేసి ఇందులో కనుక రూఢి అయిన వాళ్ళకి శిక్షణ వేయగలగాలి. శిక్షణ వేసి వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకోకుండా ఉండే విధంగా, అంటే 2 ఏళ్ళు దాటితే ఎన్నికలకు పోటీ చేయడానికి అనర్హులు అవుతారు అని చెప్పేసి అంటారు. అలాంటి శిక్షణ, జైలు జీవితం పడిపోవాలంటే ఆ దిశగా చేస్తేనే కాస్త వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దిశగా ఉమ్, పని చెయ్యాలి. ఎందుకంటే ఆ స్వయంగా ఆయన అనిపించాడు, 53 రోజులు జైలు జీవితం అనిపించాడు అభంతమం తెలియకుండా. ఏదో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్నారు, ఏదో దుబ్బేశాడు అన్నారు, 3,500 కోట్లు అన్నారు, తర్వాత 350 కోట్లు అన్నారు, 27 కోట్లు అన్నారు. నంద్యాల దగ్గర నుంచి అమరావతి వరకు 19 గంటల ప్రయాణం చేయించారు, 53 రోజులు జైల్లో పెట్టారు, ములాఖతులు ఇవ్వలేదు. మనం అవన్నీ చూసాం కదండి. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వీటన్నింటినీ గట్టికి తెచ్చుకొని చట్ట ప్రకారంగానే వీళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు ఉండాలండి. ఏదో అరెస్ట్ చేశాము, కోర్టుకు పెట్టాము, మా పని అయిపోయింది, వాళ్ళు బెయిల్ వచ్చింది, మళ్ళీ జనసమూహంలో వచ్చారు, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆమ్, ఇటువంటి రక్త రాజకీయాలంతా చేసుకునే విధంగా కాకుండా తప్పనిసరిగా వీళ్ళకి శిక్షలు కూడా పడాలండి. సత్వరంగా వేగవంతమైన విచారణ జరగాలి. అలా జరిగితేనే పరిష్కారం ఉంటుంది. నాకు తెలిసి అయితే ఇక అరెస్టుల పర్వం స్టార్ట్ అయ్యింది. అరెస్టుల పర్వం ఏముందో చేసిన తప్పుకే కదా సార్. ఆల్రెడీ ఇప్పుడు ఈ రోజున సోషల్ మీడియా ఉంది, వీడియోలు వచ్చినాయి. ఎవరో నా ఎవరో మంచోళ్ళు చెప్పండి. ఇప్పుడు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళలేదా? ఆయన ఏదైనా చెప్పలేదండి, విజ్ఞాపన పత్రానికి వెళ్ళని చెప్పారు కానీ వెళ్ళలేదా? ఆయన కొడుకు జోగి రాజీవ్ ఆ, వేరే భూముల్ని కొనుగోలు చేయలేదా? కొన్న భూముల్ని అమ్మకాలు చేయలేదా? లేదా మంగళగిరి ఆఫీసు మీద ఆ గేట్లు తోసేసి కర్రలు తీసుకొని బట్టలు తీసుకొని ఇప్పుడు దేవినేని అవినాష్ గ్యాంగ్ వెళ్ళలేదా? లేదా అప్పిరెడ్డి వెళ్ళలేదా? ఎవరు వెళ్ళలేదు? నందిగాం సురేష్ వెళ్ళలేదా? నందిగాం సురేష్ అమరావతిలో రైతులు ఇబ్బంది పెట్టలేదా? మహిళలను తిట్టలేదా? కొంతమందిని గోకలేదా? విచారణ చేయాలి వీళ్ళందరినీ. అంటే ఈ తప్పు చేసిన వాళ్ళని, లేదా రోజా గారు ఆల్సో, మంత్రి రోజా గారు ఆల్సో, వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. మంచిగా ఉండే మంత్రుల మీద చర్యలు ఎందుకు తీసుకుంటాం? తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటాం. అది రాష్ట్ర ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారండి. మీకు ఇంకో మాట ఏంటంటే కూడా ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధపాతాలానికి పోవటానికి కారణం అంటే, నేను ఎత్తిన చేయబెట్టేసి ఏం బీక్కుంటారు బీక్కోండి, నా కార్యకర్తలు బీపీ ఉంది,
వాళ్ళు కొడితే మీరు పడాలి, వాళ్ళు తిడితే మీరు పడాలి, వాళ్ళు లుంగీలు ఎత్తితే మీరు చూడాలి. ఈ యొక్క ఈ యొక్క రభస, ఈ దుర్మార్గం అంటే ఒక ఒక ఎస్కోబా లాగా, ఒక రౌడీ లాగా, ఒక పిచ్చోడ్ లాగా అధికారం ఉంది కదా అని చెప్పిన రాయిని ఇష్టానుసారంగా వేస్తే, ఈ అరాచకాల కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారికి లండన్ పోయే పరిస్థితి వచ్చింది, తాడేపల్లిలో లేకుండా. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఆ పార్టీ భవిష్యత్తే ఒక పెద్ద ప్రశ్నార్థకమైంది. సరే అది ఉంటుందా ఓడుతుందా తర్వాత సంగతులే కానీ, ఈ తప్పు చేసిన ప్రతి ఎమ్మెల్యేని మంత్రి కూడా కనికరం లేకపోకుండా, వాళ్ళని కనికరించుకోకుండా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ న్యాయస్థానాలకు వెళ్ళి మళ్ళీ ఓటం అందుకోకుండా కూడా ప్రభుత్వం ఖచ్చితమైన లాయర్లను పెట్టేసి వాళ్ళని జైలుకు పంపి తత్వరమైన విచారణ చేసి శిక్షలు పడే విధంగా చేయాలి శ్రీకాంత్ గారు. ఇది మేము కోరుకుంటుంది, రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న మాట కూడా ఇదే. లేకపోతే వ్యవస్థలు బాగుపడవు. తప్పు చేసినోడు ఏదో అలా వెళ్ళిపోయి అత్తారింటికి వెళ్ళినట్టుగా వెళ్ళిపోయి వచ్చేస్తే కుదరదండి. ఎందుకంటే ఇప్పటికే వ్యవస్థల మీద ప్రజల నమ్మకం పోయింది. చట్టాలు కొందరికే చుట్టాలు, న్యాయం కొందరికే చుట్టం, చట్టాలు కొందరు ఇళ్ళ దగ్గర కుక్క పిల్లలు అని చెప్పేసి మాటలు ఎందుకు వచ్చినాయి అంటే వ్యవస్థల మీద గౌరవం లేదు. ఖచ్చితంగా ఈ పని చేస్తే వ్యవస్థల మీద గౌరవం ఉంటుంది. ఆ దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తుంది. డెఫినెట్ గా సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు వెయిట్ చేయడమే కాదు, ఇది రాజకీయాల్లో కూడా కరెక్ట్ చేయాల్సింది అనమాట. ఎందుకంటే ఇలాగే కనుక చేస్తే ఒకళ్ళ మించి ఒకళ్ళు ఇంకా రౌడీయిజం మళ్ళీ రాజకీయాల్లో పెచ్చుమిడుతుంది. సో డెఫినెట్ గా వీటిని కంట్రోల్ చేయాలంటే మాత్రం ఎవరైతే విపరీతంగా ప్రవర్తించారో, ఎవరైతే హద్దులు దాటి ప్రవర్తించారో వాళ్ళని మాత్రం డెఫినెట్ గా అరెస్ట్ చేయాలి, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి, అలాగే వాళ్ళకి శిక్షలు పడాలి. శిక్షలు పడటం కూడా ఎలా ఉండాలంటే మళ్ళా రేపొద్దున నాయకులు ఇలాంటి తప్పులు చేయాలంటే భయపడేలా ఉండాలి. అంతే తప్ప ఊరికే మీరు అన్నట్టు 2 రోజులు తీసుకెళ్లి జైల్లో పెట్టి మళ్ళీ బయటికి తీసుకొస్తే షరామామూలుగా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తానే ఉంటారు. ఎన్నికల్లో అనర్హత వేటుపడే విధంగా చేయగలిగితే చాలండి. అదే. ఎప్పుడైతే శిక్షలు పడతాయో ఎన్నికల్లో అనర్హత వేయగలిగితే రాజకీయ సమాధి జరిగినట్టే అటువంటి వాళ్ళకి. చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.